అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అడుసుమిల్ గారు. నమస్కారం అండి. సార్, ఎలక్షన్స్ అయిపోయినాయి, హడావుడి తగ్గింది. అన్ని పార్టీల కార్యకర్తలు కాస్త కూలయ్యారు. అంటే చెదురుమదురు ఘటన జరిగినా ఇప్పుడు కాస్త అందరూ చల్లబడినట్టుగా ఉంది. ఆ, అంటే అందరూ విహారయాత్రలకు వెళ్ళారు, నాయకులతో సహా విహారయాత్రలకు వెళ్ళారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో గెలుపు మీద ధీమాగా ఉన్నారు, కానీ నాయకులు ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు, కామ్గా ఉన్నారు. వైసీపీలో మాత్రం మేము 150 గెలిచేస్తాం లేదా 175 గెలిచేస్తాం, ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకుంటున్నాం, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా రెడీ చేసామని చెప్తున్నారు. ఆ, ఇది విశాఖపట్నంలో చేస్తున్నామని చెప్పారు. ఆ, ఇప్పుడు కొత్తగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ, ఆయన ఎన్డీటీవీకి ఇంటర్వ్యూలు ఇస్తూ అందులోన నేను చాలా అభివృద్ధి చేశాను ఏపీని, ఆ, పోర్టులు తెచ్చాను, తర్వాత సంస్థలు తెచ్చాను అని చెప్పేసి చాలా చెప్పారు. ఎలక్షన్స్ సమయంలో ఇలాంటి విషయాలు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్నారు అంటే ఏంటి రీజన్ ఏంటి దీని మీద? మీ విశ్లేషణ చెప్పండి సార్ దీని మీద. ఇక్కడ ఎన్నికలు మంచి మిడ్ సమ్మర్ లో ఎలక్షన్స్ జరిగినాయండి. అందరూ బాగా అలసిపోయారు. ఎవరికాళ్ళు విహారయాత్రలు విశ్రాంతికి విహారానికి వెళ్ళిపోయారు చాలా మంది. మోస్ట్ ఆఫ్ ది లీడర్స్ ద్వితీయ తృతీయ శ్రేణి చాలా మంది జనరల్ గా సమ్మర్ లో వెకేషన్స్ కి వెళ్ళి కూడా వెళ్తారు. ఈ నాయకులందరూ కూడా చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది విదేశాలకి, అలాగే దేశంలో అనేక పర్యాటక ప్రదేశాలకు వెళ్ళిపోయారు. యాక్చువల్ గా మీరు నేను ఏం ఊసిపోక ఖాళీగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా, కానీ మిగతా వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. మనకి ఎక్కడికి వెళ్తాం ఏం లేదు. అంతే కదా సరే సార్. అండి. అయితే అంతే కదా మరి. ఆ, ఇప్పుడు ఎవడో ఏదో ఉద్యోగం ఇచ్చినట్టుగా మనం రోజు ఇదే పని కింద మాట్లాడుతున్నాం అంటే మరి ఏంటంటే మరి దాని అర్థం ఏంటి? వాళ్ళందరూ వాళ్ళ పని చేసుకుని అక్కడికి పోయారు, మళ్ళీ వస్తారు రేపు రిజల్ట్స్ నాటికి. ఉమ్, మనం ఎలక్షన్ ముందు ఈ 5 ఏళ్ళు మాట్లాడి, ఇప్పుడు మాట్లాడి, రేపు మాట్లాడి, మనకి ఇది ఏదో పెద్ద ఉద్యోగం కింద ఉంది. ఉమ్, సరే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత వెరైటీ రివర్స్ అండి. ఎలక్షన్ ముందు మాట్లాడేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాట్లాడతాడు. ఆయన అధికారంలో ఉండగా చేయాల్సిందంతా అధికారం కోల్పోయిందని చేస్తానంటాడు. ఇలాంటివన్నీ కొంచెం కొంచెం అతనికి అందుకునే చికిత్స అవసరం అన్నారు. ఏదో పడుతున్నారు వాళ్ళు పాపం. దాని గురించి మనం ఆడకూడదు. ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అన్నవాడు లండన్ వెళ్ళి అతను గద్గద స్వరంతో కళ్ళంపై నీళ్లు పెట్టుకుని మాట్లాడుతూ చూస్తుంటే పక్కన ఉన్న అవుతున్నాడు. వీళ్ళు అదే ఒక్కడిని వేసేసారు, ఒక్కడైపోయాడు. ఇలాంటి మాట జగన్మోహన్ రెడ్డి ఒక్కడేటండి. ఇక్కడ నాకు ఒక డౌట్ సార్. ఒక్కడైపోయాడు, చాలా ప్రమాదంలో ఉన్నాడు అంటున్నాడు. ఏంటి సార్ అంత ప్రమాదం ఏంటి? అందుకేనా ఇడుపుల పైకి ఒక్క రోజులో కూడా నిద్రపోకుండా ఉండేది? అది కాదండి, ఒక్కడైపోయేటి. అతని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి ఉన్నాడు, జవహర్ రెడ్డి ఉన్నాడు, అజయ్ కల్లం రెడ్డి ఉన్నాడు, వాసుదేవ్ రెడ్డి ఉన్నాడు, పరమేశ్వర రెడ్డి ఉన్నాడు, చలమేశ్వర రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఆ చిత్తూరు ఎస్పీ ఇంకో రెడ్డి ఉన్నాడు, రవిశంకర్ రెడ్డి ఉన్నాడు. ఎంత మంది రెడ్డి లేరండి ఆయన కూడా. ఆయన ఒక్కడైపోతామేటి? ఉమ్, పైగా సీతారామాంజనేయులు ఉన్నాడు. కొన్ని రెడ్లే కాదు, ఇంకా అందరం మెత్తలు కూడా ఉన్నారు కదా చాలా. వాళ్ళు కూడా రెడ్లోకి 80% ఉండి 20% బయట ఉండి పెట్టుకున్నాడు. వాళ్ళకి బాగా ఆ రెడ్డిలో కూడా వీళ్ళందరూ ఇక జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అనమాట వీళ్ళు. మిగతా రెడ్లు అందరూ బెత్తరపోయి చూస్తున్నారు. ఇదేట్రా బాబు మనకి దెబ్బ వేసేది, మన పరుగు పోతుంది ఇక్కడ వల్ల. ఇది ఆయన ఒక్కడని అన్నాడంటే ఈ సుధాకర్ రెడ్డి అన్నవాడు ఎక్కడ ఉండవలసినోడు, ఎక్కడ ఉన్నాడో ఆ మాత్రం విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద తిరిగి కూడా తీసుకొచ్చి మంచి పొజిషన్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా మంచి మాట మాట్లాడతాడు. అలా మాట్లాడకపోతే సుధాకర్ రెడ్డి తప్పు. కాబట్టి అలాగే మాట్లాడతాడు. 1000 కోట్లు కొల్లగొట్టేసిన వాళ్ళు, బందిపోటు దొంగల్లో భూములు 1000 ఎకరాలు 100 ఎకరాలు దుబ్బేసి వాళ్ళందరూ వీళ్ళు కూడా ఎందుకుంటారు అనుకుంటున్నారు? వాళ్ళు బినామీలుగా కొల్లగొట్టేస్తారు, వీళ్ళు కొంత పడేస్తారు, అతను కొంత తీసుకుంటాడు. వీళ్ళంతా కూడా ఏంటంటే దందా. వాళ్ళకి అధికారం అనేటువంటిది ఏంటంటే ఆ పెత్తనం అధికారం ఏంటంటే ఆ డబ్బు సంపాదించుకోవడానికి దుబ్బేసిన డబ్బు దాచుకోవడానికి, అంతే తప్ప వాళ్ళకి ప్రజల పట్ల కానీ ఏమి బాధ్యత ఉండదండి. ఆ అబద్ధాలు చెప్పడానికి, అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక టీం ఏర్పాటు చేసుకుంటారు. అది యూట్యూబ్ ఛానల్స్ కింద, వెబ్సైట్ల కింద, సోషల్ మీడియా అకౌంట్ల కింద నాలుగు ఎవరన్నా మాట్లాడతాను తిట్టడానికి ఎన్నట్లకి వాడుకుంటారు. ఇదే పని. అది ఎన్నాళ్ళు సాగుద్దండి? అసలు శిస్తలు ప్రజలు ఉన్నారు కదా, వీళ్ళకి న్యాయ నిర్ణేతలు, వీళ్ళని ఇంటికి పంపించి వాళ్ళు వాస్తవం తెలుసుకుంటారు కదా. ఒక మామిడి పండు చాలా బాగుందని చెప్పేసి అందంగా బాగా కార్బైడ్ తీసి రంగు వేసి పండించిన తర్వాత తీగ లేకపోతే తెలుస్తుంది కదా తెచ్చి మోసం చేయడాన్ని. అంతే ఇతను కూడా. ఇతను పెళ్లికి ముందు పెళ్లి కొడుకు ఉంటాడు. పెళ్లికి ముందు చాలా అందగాడు, 6 అడుగులు ఆచారం బావుడు, సుందర మనోహర రూపం అని పెళ్లి చేసుకుంటారు.
వాళ్ళు కూడా చెప్తారు, మేకప్లో చేసి చూపిస్తారు, జుట్టు లేపనా కానీ మిగ్గెట్టేసి అన్ని చెప్పి నమ్మిస్తారు. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది కదా ఆడు పనివాడో పనికి మాలిన వాడో, ఆడు అసలు స్వరూపం తెలుస్తుంది కదా, ఆడు ఎంత సమర్థవంతుడో, వెంటనే వదిలేసిపోతారు. బ్రదర్ కూడా అంతే చూశారు. అతను అధికారంలో రాకముందు బాబు ఏదో చేస్తాడేమో ఒకసారి అంటున్నాడు చూద్దాంలే అనుకున్నారు. వాళ్ళు సొమ్మేం పోయింది. అప్పుడు చంద్రబాబు గారు స్థిమితంగా అందంగా సెట్ చేసి పెట్టాడు. ఇలాగే ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. వచ్చినాడు మాత్రం నేను ఇంకా కంటిన్యూ చేస్తాడు, లేకపోతే ఇంతకన్నా బాగు చేస్తాడు కానీ పాడు చేయలే అనుకున్నారు. వచ్చినాడు ఏం చేయడు, కలగపూర్వం చేసి పడేసాడు. అప్పుడు అనిపించింది వాళ్ళకి తప్పు చేశాను రా బాబు అని. ఇక ప్రమాణ స్వీకారాలు, బుకింగ్లు అన్ని కారణం ఏంటంటే ఆంధ్రలో బెట్టింగ్ నడుతులేదు. జోత ప్రియులు మన ఆంధ్ర వాళ్ళు. అది నడవబోయేటప్పుడు పందాలంటే సరదాగా అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ గా ఉంటది. అంచేత అది అసలు లేదు. ఆ బెట్టింగ్ మాఫియాకేమో ఆదాయం లేదు, పని లేదు, వాళ్ళకేమో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు. దీని మీద పెద్ద ఆశ పెట్టుకున్నారు, 1000 కోట్లు బెట్టింగ్ నడుతుంది అని లెక్కేసుకున్నారు వాళ్ళు. అది జరగకపోయేటప్పటికి ఆ మాఫియా రంగంలో దిగింది. 9వ తారీఖు ప్రమాణ స్వీకారాల్లో అక్కడ రూమ్ బుకింగ్లు, ట్రైన్ బుకింగ్లు, బస్సు బుకింగ్లు ఇవన్నీ మొదలెట్టారు. అందుకని నేను ఏం చెప్పానంటే వాళ్ళకి, బాబు ముందు డబ్బులు కట్టించేసుకుంటారు బాబు, వాళ్ళ చేత లేదు దొబ్బేస్తారు వాళ్ళని. అవి అన్ని ఒట్టిదే, ఏ బుకింగ్ లేవు ఏం లేవండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఇలాంటివన్నీ ఇప్పుడు ఎలక్షన్ లో ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ చేసుకుని బస్సులో బుక్ చేసుకుంటేనే గెలుస్తారు అనుకుంటే ఈ ప్రచారం ఎందుకు, డబ్బులు పంపకం ఎందుకు, ఇవన్నీ గోల ఎందుకండి? నామినేషన్ వేసేసి ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ చేసుకుని అక్కడ బస్సులో బుక్ చేసుకుంటే సరిపోద్ది కదా. ఇవన్నీ ఎందుకు అనవసరం? ఈ మైండ్ గా ఎవరు పిచ్చోళ్ళు అనుకుంటారండి మైండ్ గేమ్ ఆడటానికి? ఇప్పుడైనా ఎలక్షన్ ఉన్నాయి, ఈ మైండ్ గేమ్ వాళ్ళు ఓట్లు పడతాయి 4 రోజుల్లో తేలిపోద్ది. ప్రజలందరూ తిరుగుబాటు చేశారన్న విషయం వాళ్ళందరికీ అర్థమైంది. చాలా మంది 90% నోరు మూసుకున్నారు, ఎవడో మాట్లాడతలేదు. మిగతా 10% మాట్లాడక తప్పని పరిస్థితి, వాళ్ళు మాట్లాడి తీరాలి. పిన్నెల రామకృష్ణారెడ్డి పరిగెట్టాడు ఉరుకుల పరుగుల మీద. నిజంగా ప్రభుత్వం మళ్ళీ వస్తానుకుంటే దర్జాగా దొరలాగా అరెస్ట్ అయిపోయి కూర్చుంటాడు. అతను కూల్ డ్రింక్ ఇచ్చి కూర్చోబెడతాడు, మర్యాద కాళ్ళు కూడా విసుగుతారు లోపల. ఏంటండి అటువంటిది ఎత్తి పారిపోయాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడున్నాడు? దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఓ మాట మాట్లాడాలి కదా. చెవిరెడ్డి కూడా కన్ఫెషన్ లోకి వచ్చాడు, మాకు మీకు గొడవలు ఏం లేవండి, నేను చాలా మంచివాడు అని చెప్తున్నాడు. మీకు అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేరు నాని ఇలాంటి వాళ్ళు ఆహాకారాలు, ఆర్తనాదాలు ఎంత శ్రవణానందకరంగా ఉన్నాయి టీడీపీ వాళ్ళకి. అయినా సరే వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు ఇలాగే ప్రమాణ స్వీకారం కట్టంటే వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు, థియేటర్ బాబు కాన్ఫిడెన్స్ సీట్ అని, ఏమైనా చేస్తాడేమో అని వాళ్ళు అనుమానం పడటంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆ జవహర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అత్యంత నీచంగా అతను అన్ని కట్టుబాట్లు తప్పుకుని వన్ సైడ్ గా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తున్నాడు. ఆ బీజేపీ వాళ్ళు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆ జవహర్ రెడ్డిని వాళ్ళు టచ్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఎంత కొనేయడం మరి వాళ్ళని. కనీసం అతను ఎన్నిసార్లు వీళ్ళు చెప్పినా కానీ టచ్ చేయట్లేదు అతను. ఇంకో పక్కన ఏబి వెంకటేశ్వరరావు గారిని ఎంత దారుణం అంటే ఇంకో 2-3 రోజుల్లో రిటైర్ అయిపోతాడు ఆయన. 5 సంవత్సరాలు ఆయన సర్వీస్ వాళ్ళు తినేశారు అసంబద్ధమైన ఆరోపణలతోటి. ఒకసారి సుప్రీంకోర్టు, ఇంకోసారి క్యాట్ ఆ కేసులు కొట్టేసి ఆయన సస్పెన్షన్ ఎత్తేస్తే ఆఖరి రోజులకు పోస్ట్ ఇవ్వనంత పైశాచిక ప్రభుత్వం జవహర్ రెడ్డికి ఉందంటే ఇతను ఏ రకంగా మనం గౌరవించాలి? అంటే కులం వల్ల, అంటే జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కులం చూసుకుని ఏబి వెంకటేశ్వరరావు గారిని ఇలా వేధించాడంటే ఎందుకు స్పేర్ చేయాలి అతన్ని? మనం ఎందుకు మాట్లాడకూడదు? ఇది దుర్మార్గం కదా. ప్రజలు కూడా స్పందించాలి, ప్రజా సంఘాలు స్పందించాలి. ఇలాంటి పరిస్థితి వస్తే రేపు పొద్దున ఎవరికాడు ఒంటరి చేసి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ తరహా పరిపాలిద్దాం అనుకుంటున్నారు. రేపు రాబోయే ప్రభుత్వం వెంకటేశ్వరరావు గారు 5 సంవత్సరాల పీరియడ్ ని ఆయన కంపన్సేట్ చేయాలి. అది న్యాయం. ఆ న్యాయం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగడం అంటే ఇటువంటి వ్యక్తి కూడా న్యాయం జరగాలి. ఇతను కూడా అన్యాయం, జగన్ గారి బాధితుడు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాడు. ఆ అధికారుల సంఘాలు కూడా సిగ్గుతో తలపంచుకోవాలి వాళ్ళందరూ కూడా. రేపు పొద్దున రోడ్డు మీద పడి ఎగిరెగిరి తన్ని కొట్టేస్తే కూడా ఆవిడ అడిగి కూడా ఉండడం. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అలాంటివి ఉన్నాయి. నిజంగా అరాచకాలు చేసిన కొడితే మాట్లాడే హక్కు ఉందండి ఎవరికన్నా? ఈయనంత నిజాయితీగా ఉన్నామండి అలా వేధించారు. ఏమైనా ఇలాంటివన్నీ అరాచకాలు, తప్పులు ముడ్డి కింద పెట్టుకుని నేను అలా చేశాను, పోర్టులు తెచ్చాను. పోర్టు ఎవరికి తెచ్చావు నువ్వు? ఎవరికి తెచ్చావు? మీ ఓడి నీ డబ్బులు కట్టి ఎత్తుకుపోతాను అక్కడి నుంచి పోర్టు దారి ఏర్పాటు చేసుకున్నావు నువ్వు.
గంగవరం పోర్టు ఎందుకు అమ్మేసావు? పోర్టు తేవటం ఎందుకు, అమ్మేయటం ఎందుకు? దాన్ని అమ్మేయటం ఎందుకు, తేవటం ఎందుకు? ఆ ఉన్నదాన్ని ఉండొచ్చుకున్నాను. అతని సంగతి అందరికీ అర్థమైందండి. వీడు దొంగోని పెట్టుకున్నారా బాబు, ఇంట్లోనే దొంగ చేతి తాళాలు ఇచ్చావురా బాబు అనుకున్నారు. అందుకని జనం అందరూ మోకమ్మడిగా తిరుగుబాటు చేశారు. అది జీర్ణించుకోలేక రకరకాల పేలాపనం ఇంకో 4 రోజులు పేలుతారు. ఎన్నాళ్ళు పేలుతారు? ఇంకా ఇవాళ ఆల్రెడీ 28, ఇంకో 6 రోజులు. కరెక్ట్గా ఇవాళ మంగళవారం, రేపు కరెక్ట్గా ఇదే రోజు వారం వారం రోజుల తర్వాత ఈ ఈ సరికల్లా ఆ పోస్టల్ బ్యాలెట్లు 175 టీడీపీ లీడింగ్ లో ఉంటుంది, కూటమి లీడింగ్ లో ఉంటుంది. ఖచ్చితంగా అది కంటిన్యూ అయిపోద్ది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మీరు కంగారు పడకండి, ముందు ఎంప్లాయీస్ ఓట్లు ఉంటాయి, అది లీడింగ్ ఉంటుంది, తర్వాత మనం ఉంటుంది. ఏం కాదండి. ఎంప్లాయీస్ కి కుటుంబాలు ఉండవా? వాళ్ళ చుట్టాలు ఉండరా? ఈ సమాజంలో జగన్మోహన్ రెడ్డి అందరూ అసహించుకుంటున్నారు అతను. అతను అతను ప్రేమించే వాళ్ళు, జగన్ ప్రేమికులు 25% ఉంటారు. కులము, మతము, ప్రాంతము చూసి వాళ్ళు ఇంకో 37% దాటి ఎట్టి పరిస్థితుల్లో అతను ఈ ఎన్నికల్లో అతని మద్దతుదారులు 37% దాటి ఉండరు. అంటే ఘోరాతి ఘోరంగా ఓడిపోతున్నాడు, ఘోర పరాజయం పరాభవం ఎదుర్కోబోతున్నాడు అతను. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఆ సంబరాల కోసం వేచి చూడండి. ఎవడు అధైర్య పడకుండా ధైర్యంగా వీళ్ళు రకరకాల మైండ్ గేమ్ ఆడతారు. వీళ్ళు చేసే దాడుల్ని తెలుగుదేశం పార్టీ కానీ కూటమిలో పక్షాలు కానీ సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మీరు సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే మీకు పాలించే అర్హత లేనట్లు లెక్క. ప్రజల ఆందోళనకు గురవకుండా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వీళ్ళు దాడులు చేస్తే ఎంత దుర్మార్గంగా దాడి చేసినా మీరు ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అంతే. మరి రేపు అతను పరిపాలించాలి, మేము ముఖ్యమంత్రులు మంత్రులు అయిపోతాం అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా సమర్థవంతంగా ఎదుర్కోవాలి, దానికి తగ్గట్టుగా వ్యవహారం చేయాలి. కాబట్టి ప్రజలు మాత్రం ఆందోళన గురి చేయొద్దు. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారు మద్దతుగా నిలబడ్డారు, చంద్రబాబు గారే రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన లేకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం చంద్రబాబు గారు ఆ టీం అందరికీ ఉంది. ధన్యవాదాలు సార్. ఆయన ఎలక్షన్స్ చెప్పకపోయినా ఇప్పుడే చెప్పుకుంటున్నారు. అది ఎలాగో తెలుసు. అది కూడా లోకల్ ఛానల్స్ చెప్పరు, నేషనల్ ఛానల్స్ మాత్రమే చెప్తారు. ఎందుకంటే డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి ఈ చెప్పిన అన్ని ప్రచారం చేస్తారు కాబట్టి. బట్ మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఈ సిఎస్ని మార్చకపోతే కౌంటింగ్ అనేది సజావుగా జరుగుతుందని చెప్పేసి ఆశించలేము. ఇంకా మీరు ఇంకా ఈ ఎలక్షన్ కమిషన్ ఎంతకు ఇంత మేనిఫెస్టో లెక్క పెడుతుందో చూడాలి మరి. చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.